హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 9th July 2020 టోటల్ హిందూ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఈ యొక్క ఏ ఆర్టికల్స్ ఏ పేజీలో ఉన్నాయి, ఏ ఎడిషన్లో ఉన్నాయి అనేది డైరెక్ట్గా లిస్ట్ అవుట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఈడీ సీజర్స్ నీరవ్స్ అసెట్స్ వర్త్ ₹330 crores, అంటే 330 కోట్ల రూపాయల అమౌంట్ అయినటువంటి యొక్క నీరవ్ మోడీ యొక్క ఆస్తులు అనేవి ఈ యొక్క జప్తు చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అనేది యాక్చువల్గా ఈ నీరవ్ మోడీ గురించి మనందరికీ తెలిసిన వ్యక్తే. ఇతను 2018 సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్కి 13,000 కోట్ల రూపాయలు అనే అప్పు అనేది కట్టకుండా వెళ్ళిపోయి యూకేలో ఉన్నాడనమాట. సో ఇక్కడ మన భారతదేశంలో ఏవైతే ఈ యొక్క క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఈ యొక్క మనీ లాండరింగ్ సంబంధించి కావచ్చు, ఈ యొక్క ఏది అప్పుల ఎగవేతకు సంబంధించినటువంటి ఈ యొక్క చట్టాన్ని తప్పించుకోవడానికి యూకేకి వెళ్ళాడు. ఈయనే కాకుండా విజయమాల్య కూడా అలాంటి పరిస్థితులే ఉందన్నమాట. సో ఇలాంటి వాళ్ళ కోసం ఒక కొత్త చట్టం అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. ఆ చట్టం అనేది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ చట్టం వచ్చేసి ద ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్ యాక్ట్ 2018. ఈ యొక్క చట్టం ప్రకారం ఏంటంటే, ఈ యొక్క యాక్ట్ అనేది 2018లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ చట్టంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్ యాక్ట్ టు ప్రొవైడ్ ఫర్ మెజర్స్ టు డిటర్ ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్ ఫ్రమ్ అవాయిడింగ్ ద ప్రాసెస్ ఆఫ్ లా ఇన్ ఇండియా బై స్టేయింగ్ అవుట్సైడ్ ద జ్యురిడిక్షన్ ఆఫ్ ఇండియన్ కోర్ట్స్ టు preserve the sanctity of the rule of law in India and for matters connected through therewith or incidental thereof. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో, మన భారతదేశంలో ఇలాంటి తప్పులు చేసి ఆ భారతదేశంలో ఇలాంటి ప్రొసీడింగ్స్ అంటే ఈ యొక్క తప్పుల నుంచి తప్పించుకోవడం కోసం వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళకి సంబంధించి ఏర్పాటు చేయడం చట్టం అనమాట. సో ఈ యొక్క భారతదేశం యొక్క ఏదైతే చట్టం ఏదైతే ఉందో ఆ రూల్ ఆఫ్ లాని ఈ యొక్క వేరే చోట ఉన్న వాళ్ళ మీద కూడా ఈ యొక్క ఆపాదించే విధంగా ఈ చట్టం అనేది చేయడం జరిగిందనమాట. ఏ పర్సన్ కెన్ బి డిక్లేర్డ్ యాజ్ ద ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్ ఆన్ 2 కండిషన్స్. ఎవరైనా వ్యక్తిని యొక్క ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్గా రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని అతను చేస్తారనమాట. ఎన్ అరెస్ట్ వారెంట్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ అగెన్స్ట్ హిమ్ ఫర్ ఎనీ స్పెసిఫైడ్ అఫెన్స్ వేర్ ద వాల్యూ ఇన్వాల్వ్డ్ ఈజ్ ఓవర్ ₹100 crores. అంటే 100 కోట్ల కన్నా ఎక్కువ అప్పులుండి ఆ అప్పులకు సంబంధించిన అతని మీద ఈ యొక్క అరెస్ట్ వారెంట్ కనుక జారీ అయిందనుకోండి, అతని యొక్క ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్గా చూస్తారన్నమాట. హీ హ్యాస్ లెఫ్ట్ ద కంట్రీ అండ్ రిఫ్యూజ్ టు రిటర్న్ టు ఫేస్ ప్రాసిక్యూషన్. ఎవరైనా మన భారతదేశంలో నుంచి ఏదైనా తప్పు చేసి వెళ్ళిపోయారు, ఆ ఎకనామీకి సంబంధించి సో ఆర్థికపరమైనటువంటి తప్పులు చేసి వాళ్ళు మన భారతదేశంలో ఏవైతే ఈ యొక్క ప్రాసిక్యూషన్ విచారణ సంబంధించి హాజరు కావడానికి ఇష్టపడిన వ్యక్తులను కూడా ఈ యొక్క ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్గా వీళ్ళని డిక్లేర్ చేస్తారన్నమాట. ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్ ఈఎఫ్ఓ అండ్ ఎఫ్ఈఓ ఎనీ ఇండివిజువల్ అగెన్స్ట్ హూమ్ ఏ వారెంట్ ఫర్ అరెస్ట్ ఇన్ రిలేషన్ టు ఏ షెడ్యూల్డ్ అఫెన్స్. అంటే షెడ్యూల్డ్ అఫెన్స్ కింద ఎవరైనా కానీ యొక్క వారెంట్ కనుక ఉంటే కనుక హ్యాస్ బీన్ ఇష్యూడ్ బై ఎనీ కోర్ట్ ఇన్ ఇండియా అండ్ హ్యాస్ లెఫ్ట్ ఇండియా టు అవాయిడ్ క్రిమినల్ ప్రొసీజర్స్ ప్రాసిక్యూషన్ అండ్ రిఫ్యూజ్ టు రిటర్న్. అంటే ఈ యొక్క షెడ్యూల్డ్ అఫెన్స్ కింద మాత్రమే వాళ్ళ మీద ఏవైనా అరెస్ట్ వారెంట్ కనుక ఉండి అతను మన భారతదేశం నుంచి వెళ్ళిపోతే అతని మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ కనుక జరుగుతుంటే కనుక అతన్ని కూడా ఈ యొక్క ఎఫ్ఈఓ కింద ట్రీట్ చేస్తారనమాట. షెడ్యూల్ అఫెన్సెస్ ఇంక్లూడ్ కౌంటర్ ఫీటింగ్ గవర్నమెంట్ స్టాంప్స్ ఆర్ కరెన్సీ చెక్స్, డిస్హానర్ ఫర్ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ఫండ్, మనీ లాండరింగ్ ట్రాన్సాక్షన్స్, డిఫెండింగ్ క్రెడిటర్స్. అంటే ఈ యొక్క షెడ్యూల్డ్ అఫెన్సెస్ అంటే ఏంటి అంటే, ముఖ్యంగా మనం చెప్పాలంటే ఏ పడితే అవి అఫెన్సెస్ కాదనమాట, షెడ్యూల్డ్ అఫెన్స్ అయి ఉండాలి. దీనికి సంబంధించి గవర్నమెంట్ స్టాంపులు ఏవైనా కానీ వాటిని దుర్వినియోగం చేసినా, లేదా కరెన్సీ మన భారతదేశానికి సంబంధించిన కరెన్సీని దుర్వినియోగం చేసినా కానీ, అంటే చెక్స్ డిస్హానర్ అంటే అతనికి సంబంధించినటువంటి ఈ యొక్క చెక్కులు అనేవి ఏవైనా కానీ అంటే తప్పుగా విధానంతో ఉపయోగించిన ఇతను ఏం చేశాడు, ఇక్కడ ఏది పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర నుంచి ఒక మోరటోరియం ఒక పత్రం తీసుకున్నాను అనమాట. ఆ పత్రాన్ని ఉపయోగించుకుని యూకే బ్యాంక్ అంటే ఆ బ్యాంక్ మేనేజర్ అనే ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉన్నారో అతనికి ఇంటర్నేషనల్ బ్యాంక్ అయినటువంటి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్స్లో ఏవైతే ఉన్నాయి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ యూకే యూఎస్లో ఉన్నటువంటి బ్యాంకుల్లో అతను డబ్బులు డ్రా చేసుకునే ఒక పర్మిషన్ అనేది ఇచ్చారన్నమాట. అంటే ఇక్కడ అతని దగ్గర డబ్బులు లేకపోయినా కానీ అది అంటే తప్పుడు లావాదేవీల ప్రకారం అక్కడ డబ్బులన్నీ డ్రా చేసుకున్నాను అనమాట. సో ఏంటి ఇక్కడ చెక్ డిస్హానర్ అన్నమాట సంబంధించింది అనమాట. ఫర్ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్ అంటే తప్పులు అంటే ఫండ్స్ అనేవి సరిగా లేకున్నా కానీ ఎక్కువ ఫండ్స్ లాగినా కానీ అలాంటి అన్ని పరిస్థితుల్లో దీని కింద తీసుకుంటారనమాట. సో మనీ లాండరింగ్ అంటే తెలుసు కదా, ఒక చోట నుంచి మనీని ఇంకో చోట ట్రాన్స్ఫర్ చేయడం, అక్రమంగా బదిలీ చేయడం, ఇలాంటి అన్ని కేసులకు సంబంధించి కూడా ఈ యొక్క షెడ్యూల్డ్ అఫెన్స్ కిందకి వస్తాయి అనమాట ఈ అంశాలన్నీ కూడా. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే టు డిక్లేర్ ఏ పర్సన్ యాన్ ఈ ఎఫ్ఈఓ అంటే ఇప్పుడు ఒక పర్సన్ని ఎఫ్ఈఓగా డిక్లేర్ చేయాలంటే అండ్ అప్లికేషన్ విల్ బీ ఫైల్డ్ ఇన్ ఏ స్పెషల్ కోర్ట్. అంటే ఈ యొక్క అతని మీద అప్లికేషన్ అనేది స్పెషల్ కోర్టులో ఫైల్ చేయాలి. స్పెషల్ కోర్ట్ ఆస్క్ ద పర్సన్ టు అపియర్ బిఫోర్ ఇట్ విత్ ఏ నోటీస్ పీరియడ్ ఆఫ్ లీస్ట్
6 weeks. అంటే 6 నెలల కాలం లోపు ఆ యొక్క నోటీస్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో ఆ స్పెషల్ కోర్ట్ ఒక నోటీస్ పంపిస్తుంది అనమాట. 6 వారాల లోపు నువ్వు ఈ యొక్క కోర్టు ముందు హాజరుపడాలి అని చెప్పేసి. ప్రొసీడింగ్స్ విల్ బీ టర్మినేటెడ్ ఇఫ్ ద పర్సన్ అపియర్స్. ఏవైతే ఈ యొక్క ఎఫ్ఈఓ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి టర్మినేట్ అవుతాయి అనమాట. ఒకవేళ ఆ పర్సన్ వచ్చి 6 వారాల లోపు కోర్టు ముందు ఉన్నాడు అనుకోండి, హాజరయ్యాడు అనుకోండి, అవి తొలగించబడతాయి. ఇఫ్ ద పర్సన్ ఫెయిల్స్ టు అపియర్ బిఫోర్ ద స్పెషల్ కోర్ట్ హీ కెన్ డిజైగ్నేటెడ్ యాజ్ ఎఫ్ఈఓ. ఒకవేళ అతను కనుక రాలేకపోయాడు అనుకోండి, రాకుండా ఉన్నాడు అనుకోండి 6 నెలల కాలంలో, సో అప్పటిని అతను ఏమంటే ఫిగిటివ్ ఎకనమిక్ అఫెండర్ కింద చూస్తారనమాట అతన్ని. ది ప్రయారిటీ ఆఫ్ ఎఫ్ఈఓ కెన్ బి కన్ఫిస్కేటెడ్ అండ్ వేస్టెడ్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఈ యొక్క ఏ అయితే అంశం ఉందో ఈ ఎఫ్ఈఓ అనే అంశం అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్ధారించబడింది అనమాట. ఇది ది కన్ఫిస్కేటెడ్ ప్రాపర్టీస్ ఆర్ ఫ్రీ ఆఫ్ ఎనీ క్లెయిమ్స్ ఇన్ ఎనీ కోర్ట్ ఫ్రమ్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. అంటే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ఎఫ్ఈఓ ఉంటాడో అతని యొక్క ఆస్తులు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. ఆ యొక్క ఆస్తుల మీద ఎటువంటి హక్కు అనేది ఉండదన్నమాట. పూర్తి అధికారం మొత్తం కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. సో ఆ యొక్క ఓనర్కి ఎటువంటి హక్కు అనేది ఉండదన్నమాట. జడ్జ్మెంట్ ఆఫ్ ద స్పెషల్ కోర్ట్ కెన్ బి అప్పీల్డ్ ఇన్ హై కోర్ట్ విత్ ఇన్ 30 days. అంటే ఈ యొక్క జడ్జిమెంట్ అనేది హైకోర్టులోనే సంబంధించి 30 రోజుల లోపల వచ్చేస్తాను అనమాట. విత్ ఇన్ 30 daysలో వీళ్ళు డిక్లేర్ చేస్తారనమాట. కెన్ బి ఎక్స్టెండబుల్ టు 90 days ఇఫ్ ద హైకోర్ట్ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ ద రీజన్స్ ఫర్ డిలే. ఒకవేళ అతను ఏదైనా రీజన్స్ కింద చెప్పాడు అనుకోండి, ఈ యొక్క అతను రాలేకపోవడానికి రీజన్స్ కింద చెప్పాడు అనుకోండి, ఒక 90 days వరకు డిలే చేయడానికి ఈ యొక్క కోర్టు అనేది ఇష్టపడుతుంది అనమాట. సో ఇది ఆ యొక్క ఆర్టికల్ సంబంధించండి. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ద సోషల్ కాంట్రాక్ట్ నీడ్ టు బి రీరిటర్న్. సోషల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అంటే మనకు సామాజిక పరమైనటువంటి ఒక ఒప్పందం. ఇప్పుడు మనకు రాజ్యాంగం ఉంది, భారతదేశ రాజ్యాంగం ఉంది. అది రాజ్యాంగం అనేది మన సామాజిక పరమైనటువంటి ఒక ఒప్పందం అనమాట. అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దానికి కట్టుబడి ఉంటామని చెప్పే ఒక ఒప్పంద పత్రం మాత్రమే అది. సో ఇప్పుడు ఏదైనా కానీ మనం ఒక అగ్రిమెంట్ అంటే ఏంటి అంటే ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఇద్దరి ఇష్టానుసారం ఇద్దరి ఒప్పందం మీద రాసుకున్నటువంటి ఒక వీలునామా అయి ఉండొచ్చు. దాన్ని మనం కాంట్రాక్ట్ అంటాం అనమాట. ఇప్పుడు ఈ సోషల్ కాంట్రాక్ట్ అనే దాంట్లో ఈ యొక్క కాంట్రాక్ట్లో మార్పు అనేది రావాలన్నమాట. అంటే ఈ యొక్క సామాజికంగా ఉన్నటువంటి ఈ యొక్క అంశం ఏదైతే ఉందో మన సామాజికంగా మనకు ఉన్నటువంటి అంశాల్లో చాలా వరకు చట్టాల్లో మార్పులు రావాలని చెప్పే ఆర్టికల్ అనమాట. ఈ యొక్క ఆర్టికల్ ప్రకారం అనేది చాలా అంశాలు అనేది డిస్కస్ చేయడం జరిగిందనమాట. మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే. నెక్స్ట్ కొన్ని కర్వ్స్ గురించి కూడా మాట్లాడారు మన. జీనిక్ కర్వ్ అని, ఈ యొక్క జీనిక్ కర్వ్ అనే దాని గురించి మాట్లాడారు. సో ఇవన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి మన యొక్క ఆధార్ల యొక్క విజన్ చూద్దాం దీనికి సంబంధించి. సోషల్ కాంట్రాక్ట్స్ ఇట్ రిఫర్స్ టు పీపుల్ ఇన్ ఏ సొసైటీ కమింగ్ టుగెదర్ టు create an authority which would give protection, whereas for enforcing protection the people settle some of their rights to that authority. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క సోషల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అంటే పీపుల్ ఏదైనా కానీ ఒక సొసైటీలో ఒక సమాజంలో మనం నివసిస్తున్నప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండాలి అంటే ఒక అథారిటీ అనేది ఉండాలి. ఇందుకోసం ఈ యొక్క కలిసికట్టుగా ఉన్న వాళ్ళని కాపాడటం కోసం ఒక అథారిటీ ఉండాలి. ఆ అథారిటీకి ఈ యొక్క ప్రజలు అనేవాళ్ళు కొంత హక్కు అనేదాన్ని కట్టబెడతారనమాట. అంటే ఎవరైనా కానీ తప్పు చేస్తే శిక్షించే అధికారం అనేది ఆ అథారిటీకి అనేది ప్రజలే స్వచ్ఛందంగా ఇస్తారనమాట. ఇలాంటి విధానాన్ని ఏమంటామంటే సోషల్ కాంట్రాక్ట్ అంటాం. సోషల్ కాంట్రాక్ట్ వాజ్ మోడిఫైడ్ టు ఏ లార్జర్ ఎక్స్టెంట్ ఇన్ మెనీ కంట్రీస్ టు అడాప్ట్ ఏ డెమోక్రటిక్ ఫ్రమ్ గవర్నమెంట్. అంటే ఈ యొక్క డెమోక్రటిక్ ఫామ్ ప్రకారం అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యం ప్రకారం ఈ యొక్క సోషల్ కాంట్రాక్ట్ అనేది దేశానికి వేరువేరుగా ఉంటుంది అనమాట. అన్ని దేశాలకు ఒకే రకమైనటువంటి ఈ సోషల్ కాంట్రాక్ట్ ఉండదు. ఇప్పుడు మనకు ఈ కాంట్రాక్ట్ ప్రకారం మన యొక్క భారతీయ రాజ్యాంగం వేరు, అమెరికా రాజ్యాంగం వేరు, చైనా రాజ్యాంగం. సో ఇలాంటి వాటి యొక్క మారిపోతూ ఉంటుంది అనమాట. ఏది ఈ యొక్క ప్రజాస్వామిక పాలన బట్టి, అక్కడ అంశాలను బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, ఆ యొక్క ప్రజల యొక్క ఆలోచన విధానం బట్టి కూడా ఈ సామాజిక పరమైనటువంటి ఒప్పందం ఏదైతే ఉందో సోషల్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో మారిపోతూ వస్తుంది అనమాట. different branches of government come into existence: executive, legislative, judiciary and civil society. అంటే ఈ యొక్క అథారిటీకి సంబంధించి ఏదైతే ఈ యొక్క సామాజిక పరమైనటువంటి భద్రత కోసం ఈ సోషల్ కాంట్రాక్ట్లో రకరకాలైనటువంటి ఈ యొక్క అంగాలు అనేవి ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించి ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఫామ్ అవ్వాలి, దాని మనుగడలోకి ఎగ్జిస్టెన్స్ అంటే మనుగడలోకి రావాలి అంటే దీంట్లో ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, ఈ యొక్క పరిపాలన చేసే బాడీ అనమాట. లెజిస్లేటివ్ అంటే చట్టాలు తయారు చేసేవాడు ఉంటారు. జ్యుడిషియరీ న్యాయపరమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. తర్వాత సివిల్ సొసైటీ సామాజిక పరమైనటువంటి అంశాలను ఈ యొక్క సామాజిక పౌరులకు సంబంధించి ఈ యొక్క ఏవైతే సివిల్ సొసైటీ ఉందో ఈ యొక్క భద్రత కావచ్చు, రక్షణ కావచ్చు, రోడ్లకు కావచ్చు, లేకపోతే ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి సివిల్ సొసైటీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ద పవర్స్, మేనర్ ఆఫ్ ఫంక్షనింగ్ అండ్ ద రోల్ ఆఫ్ ఇంపాక్ట్ ఫంక్షనరీస్ వర్ డిఫైన్డ్ ఇన్ ద కాంట్రాక్ట్.
సో ఈ యొక్క హక్కులు, అధికారాలు, తర్వాత వాళ్ళ యొక్క చేయవలసిన విధులు అవన్నీ కూడా ఈ యొక్క కాంట్రాక్ట్లో ముద్రించబడి ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎట్లాగా ఎవరెవరి హక్కులు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధులు ఏంటి, కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధులు ఏంటి, ముఖ్యమంత్రి యొక్క అధికారాలు మనం చూస్తాం కదా, రాష్ట్రపతి యొక్క అధికారాలు, గవర్నర్ యొక్క అధికారాలు, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క సోషల్ కాంట్రాక్ట్ అయినటువంటి మన భారతదేశ సోషల్ కాంట్రాక్ట్ ఏంటి, మన యొక్క రాజ్యాంగం అనమాట. సో మన యొక్క ప్రియాంబుల్లో దాని తర్వాత ఉన్నటువంటి యొక్క ఆర్టికల్స్ అనుగుణంగానే ఈ యొక్క సోషల్ కాంట్రాక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఫండమెంటల్ ఎయిమ్ బిహైండ్ సోషల్ కాంట్రాక్ట్ అంటే ఈ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి, ఫండమెంటల్ ఎయిమ్ ఏంటి, దాని యొక్క లక్ష్యం ఏంటి, ఈ యొక్క సోషల్ కాంట్రాక్ట్కి సంబంధించి సొసైటీ ఈజ్ అ బెస్ట్ సర్వర్డ్ ఇఫ్ ఏ గవర్నమెంట్ ఆర్ అదర్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ టేక్ ఆన్ ఎగ్జిక్యూటివ్ ఆర్ సోవరెన్ పవర్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ద పీపుల్. అంటే ఈ యొక్క కన్సెంట్ అంటే పీపుల్ యొక్క అందరి యొక్క ఆమోదంతో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ ప్రభుత్వం అనేది ఈ యొక్క సొసైటీ యొక్క మంచి కోసం, అంటే వాళ్ళకి అన్ని మంచి అందించే విధంగా ఈ గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకోవాలంటే ఈ ఎగ్జిక్యూటివ్ అంటే ఈ యొక్క పరిపాలనా వ్యవస్థ కావచ్చు, లేదా సోవరెన్ పవర్ అంటే ఈ యొక్క సార్వభౌమత్వ అధికారం అనేది ప్రభుత్వానికి ఇవ్వడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. పీపుల్ అగ్రీయింగ్ టు లివ్ అండర్ కామన్ లాస్ అండ్ ఇన్ ఎన్ఫోర్సింగ్ దోస్ కామన్ లాస్ జస్ట్లీ. అంటే పీపుల్ అందరూ కూడా, ఈ ప్రజలందరూ కూడా అందరికీ సమానమైనటువంటి ఈ యొక్క చట్టాల్లో, కామన్గా ఉండే ఈ యొక్క చట్టాల్లో ఏవైతే వాటిలో ఆ యొక్క చట్టాల పరిధిలోనే బతుకుతారనమాట, నివసిస్తారనమాట. సో ఎన్ఫోర్సింగ్ దోస్ కామన్ లాస్ జస్ట్లీ అంటే ఈ యొక్క దానికి సంబంధించి ఆ కామన్ లాస్ని అందరూ ఆమోదించి దానికి అనుగుణంగానే వీళ్ళు నడుచుకుంటూ ఉంటారనమాట. ఇదే ఈ యొక్క ఫండమెంటల్ యొక్క ఎయిమ్ ఆఫ్ ద సోషల్ కాంట్రాక్ట్ సంబంధించి. ఇండియన్ సినారియో రెస్పాండింగ్ టు ద పెండమిక్ అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఈ యొక్క COVID-19 రావటం వల్ల ఇప్పుడు ఈ యొక్క సోషల్ కాంట్రాక్ట్ గురించిన వాదన అనేది ఏర్పడిందనమాట. సో మన భారతదేశం యొక్క విధానం, ఈ యొక్క పెండమిక్కి సంబంధించి మన భారతదేశం ఎలాంటి విధానాలు వ్యవహరిస్తుందో, ఈ సోషల్ కాంట్రాక్ట్ ఎలా ఉందో చూద్దాం. ఎగ్జిస్టింగ్ సోషల్ కాంట్రాక్ట్స్ డ్యూరింగ్ అబ్నార్మల్ సిచ్యువేషన్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఓవర్ రీచింగ్ పవర్స్ సెంట్రలైజ్డ్ సోవరెన్ ఆర్ స్ట్రాంగ్ సెంటర్. అంటే ఇప్పుడు ఏదైనా సరే మనకు అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు, అంటే ఈ యొక్క అబ్నార్మల్ సిచ్యువేషన్ అన్నమాట, సాధారణ పరిస్థితుల కన్నా అసాధారణమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ఎక్కువ అధికారం అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ యొక్క సెంట్రలైజ్ సావరెనిటీ అంటే ఈ యొక్క కేంద్రీకృతమైనటువంటి ఈ యొక్క సార్వభౌమత్వం అనేది స్ట్రాంగ్ సెంటర్ అనమాట. అంటే బలమైనటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది ఉండటం వల్ల దానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి అన్నమాట. దిస్ విల్ వర్క్ ఫర్ ఇండియా అగెన్స్ట్ ఏ వార్ ఆర్ టెర్రరిజం బట్ నాట్ అగెన్స్ట్ COVID-19 లైక్ క్రైసిస్. అంటే ఇలాంటి అధికారం అనేది భారతదేశానికి ఏదైనా యుద్ధ సమయంలో కానీ లేకపోతే టెర్రరిజం సమయంలో ఉంటే ఓకే, కానీ ఈ యొక్క COVID-19 లాంటి ఈ యొక్క పెండమిక్ క్రైసిస్లో ఇలాంటి వ్యాధికారకమైనటువంటి ఈ యొక్క విధానంలో ఇలాంటి సార్వభౌమత్వం అనేది పనికిరాదని చెప్తున్నాను అనమాట. వై ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ ఇండియా అంటే ఈ COVID-19 కాలంలో ఇలాంటి సార్వభౌమత్వ అధికారం అనేది మన భారతదేశానికి ఎందుకు పనిచేయదని అనే అంశం గురించి మనం డిస్కస్ చేస్తే, దిస్ విల్ వర్క్ ఫర్ సొసైటీస్ దట్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ యాజ్ అ యూనిఫామ్ అప్రోచ్ వర్క్స్ వెల్ దేర్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇలాంటి యొక్క సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం అధికారాలు అనేది అపరిమితంగా ఉంటాయి అంశం అనేది ఎలాంటి సొసైటీలో సరిపోద్దంటే, సమాజం అనేది ఈక్వల్గా ఉందనుకోండి, అంటే సమాజం అంటారు చూసారా, అందరికీ సమానమైన హక్కులు, అధికారాలు, తర్వాత ఈ విద్యా విధానం, తర్వాత ఈ యొక్క ఆర్థిక విధానాలు కనుక అందరికీ సమానంగా ఉంటే కనుక అలాంటి సొసైటీల్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన విధానం బాగానే ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశంలోనే చూసుకుంటే రకరకాల రాష్ట్రాల్లో రకరకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయన్నమాట. సో అంటే వ్యవస్థలు అంటే ఏంటి, ఆర్థిక పరంగా చూసుకుంటే అన్ని రాష్ట్రాలు కూడా సమానమైనటువంటి ఆర్థిక హోదా కలిగి లేవు. కొన్ని ఏమో ధనికమైన రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని ఏమో పేద రాష్ట్రాలు ఉన్నాయి. దీంతోపాటు ఏంటి అంటే ఈ యొక్క హెల్త్ సిస్టమ్ సంబంధించి చూస్తే కనుక రాష్ట్రాల్లో వైవిధ్యం అనేది ఉందన్నమాట. అన్ని రాష్ట్రాల్లో హెల్త్ సిస్టమ్ స్ట్రాంగ్గా లేవు. కొన్ని రాష్ట్రాలు బలహీనంగా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు బలంగా ఉన్నాయి అన్నమాట. అంటే కొన్ని రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్నప్పటికీ అక్కడ పరిపాలన వ్యవస్థ బలంగా ఉండటం వల్ల ఈ యొక్క క్రైసిస్ని ఎదుర్కొంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో బలమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అంటే ఆరోగ్య విధానం ఉన్నప్పటికీ కూడా పరిపాలన విధానం అనేది బలోపేతంగా లేదన్నమాట. ఇలాంటి ఇన్ఈక్వాలిటీస్, దాంతోపాటు ఈ యొక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా సమానంగా లేరు. వీళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ అనేది చాలా వేరుగా ఉంది. మన భారతదేశంలో చూస్తే ఈ యొక్క మైగ్రెంట్ లేబర్స్ అనే వాళ్ళు ఎక్కువగా నార్త్ ఇండియాకి చెందిన వాళ్ళని మనం ఎక్కువగా చూసాం. వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఉత్తరప్రదేశ్, అస్సాం, తర్వాత బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి మనకు మైగ్రెంట్ వర్కర్స్ వచ్చారు. సో ఇలాంటి ఇన్ఈక్వల్ సొసైటీ అనేది ప్రజల్లో కూడా ఇన్ఈక్వల్ సొసైటీ ఉంది, ఈ యొక్క సమాజంలో కూడా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో ఏంటంటే ఈ యొక్క సమాజం లేని దాంట్లో ఇలా కేంద్ర ప్రభుత్వానికి అత్యధికమైనటువంటి అధికారాలు ఉండటం సరైనటువంటి అంశం కాదనమాట. ఫర్ ఇండియా డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ వర్క్ వెల్ యాజ్ ఇట్ కెన్ రెస్పాండ్ బెటర్ దాన్ సెంట్రలైజ్డ్ అప్రోచ్. సో భారతదేశం ఇలాంటి అసమానమైనటువంటి సమాజం కలిగినటువంటి మన భారతదేశంలో డీసెంట్రలైజ్డ్ వర్క్ అనేది అవసరం అనమాట. సెంట్రలైజ్డ్ వర్క్ అనేది ఎప్పుడు ఉండకూడదు, డీసెంట్రలైజ్డ్గా ఉండాలి ఎప్పుడైనా సరే పని అనేది కూడా. inequality with respect to access to information about the pandemic, access to resources to avoid the disease and access to treatment.
అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఇన్ఈక్వాలిటీస్ మనం ఇప్పుడు అన్నీ చెప్పుకున్నాం కదా, ఇవే అంశాలు అనేవి వాడు చెప్పాడనమాట. పీపుల్ హూ కెన్ అఫోర్డ్ ఏబుల్ టు అధేర్ టు ద హెల్త్ నామ్స్ రిక్వైర్డ్ టు ఫైట్ ద పాండమిక్. అంటే ఎవరైతే ఈ యొక్క వ్యాధికి సంబంధించి ఆ వ్యాధికి పోరాడగలరో, అంటే అన్ని అంశాలు ఈక్వల్గా ఉన్నాయి, శక్తివంచన ఉన్నవాళ్ళు అంటే ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఆరోగ్యపరంగా బలంగా ఉన్నవాడు మాత్రమే ఈ యొక్క వ్యాధితో పోరాడగలరు అనమాట. అదర్స్ అనేబుల్ టు అధేర్ టు రిక్వైర్డ్ నామ్స్ హ్యావ్ సపోర్ట్ కుడ్ బి ప్రొవైడెడ్ బెటర్ బై ద డీసెంట్రలైజ్ అప్రోచ్. డీసెంట్రలైజ్ అప్రోచ్ ద్వారానే మిగతా వాళ్ళు ఏం చేయాలా, ఈ యొక్క విధానంలో లబ్ధి పొందగలరన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే కనుక మైగ్రెంట్ వర్కర్స్ అనేవాళ్ళు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయలేరు, ఆర్థికంగా అంత స్ట్రాంగ్గా లేరు. లాక్డౌన్ ఉన్నా కానీ ఆ లాక్డౌన్కి అనుగుణంగా వాళ్ళు ఇళ్లలో ఉండి వ్యవహరించలేరు. ఎందుకని వాళ్ళ యొక్క ఉన్నటువంటి మిగులు అనేది, ఆర్థిక మిగులు అనేది చాలా తక్కువ. దానివల్ల ఏమవుతుంది, రోజు రోజుకి వాళ్ళ యొక్క ఆర్థిక విధానం అనేది చితికిపోవడం వల్ల వాళ్ళకి పూట గడవడానికి ఆహారం దొరకడం కూడా చాలా కష్టం అవుతుందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ఈక్వాలిటీస్లో మనం చేయలేమని చెప్తున్నాను అనమాట. జీనీ కోఎఫిషియంట్ ఆర్ ఇండెక్స్. జీనీ కోఎఫిషియంట్ అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక లారెన్స్ కర్వ్ అనేది, ఈ లారెన్స్ కర్వ్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇక యాక్చువల్గా ఎన్సీఆర్టీ బుక్స్లో ఈ ఎకానమీలో ఈ లారెన్స్ కర్వ్ గురించి బాగా చెప్తారనమాట. సో ఈ యొక్క ఎకానమీలో మనం కింద చూసుకుంటే ఈ కర్వ్ దేనికి సంబంధించింది అంటే అక్యుములేటివ్ పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయీస్, నెక్స్ట్ అక్యుములేటివ్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ షేర్ అనమాట. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ఎంప్లాయీస్ చూసుకోవాలనుకోండి, వాళ్ళని ఎక్స్ యాక్సిస్లో తీసుకుంటారు. సో ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క వాళ్ళు సంపాదించే ఆదాయానికి మనం చూస్తే కనుక వై యాక్సిస్లో చూస్తామన్నమాట. సో మన భారతదేశంలో ఇప్పుడు ఈ కర్వ్లో ఈ యొక్క డాటెడ్ లైన్స్ కర్వ్ అనేది ఈక్వాలిటీ కర్వ్ అనమాట. అంటే ఇప్పుడు ఈ యొక్క 40% ఎంప్లాయీస్కి 40% ఇన్కమ్. మన భారతదేశంలో మొత్తం 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఒక 10,000 రూపాయల అమౌంట్ కనుక వచ్చిందనుకోండి, అంటే మొత్తం 100 మంది ఎంప్లాయీస్ 10,000 రూపాయలు సంపాదించారనుకోండి, ఒక్కొక్క ఎంప్లాయీ ఎంత సంపాదిస్తాడంటే ఈ యొక్క 40% అంటే 40 రూపీస్ అనేవాడు 40% అమౌంట్ ఏదైతే ఉందో ఒక 40% అన్నాం అనుకోండి, అంటే ఎంత అవుతుంది 4,000 రూపీస్. 4,000 రూపీస్ని 40 మెంబర్స్ పంచుతారనమాట. అంటే ఈచ్ వన్ ఎంత వస్తుంది 100 రూపీస్ అంటే ఈక్వల్గా అనమాట. అంటే 100 మంది మనుషులకి అందరికీ సమానంగా 100 రూపాయలు అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే ఈక్వాలిటీ లైన్ అంటారనమాట. కానీ ఇక్కడ ఈ కర్వ్ అనే దాన్ని కనుక చూసుకుంటే కనుక ఈ కర్వ్ చూసుకుంటే దీన్ని ఈ కర్వ్ అనేది ఈ లారెంజ్ కర్వ్ అనేది మాత్రం ఇన్ఈక్వల్గా ఉంటుంది అనమాట. సో ఈ ఇన్ఈక్వల్గా ఉంటే కనుక ఇప్పుడు చూడండి ఇక్కడ 40 రూపీస్ అని, కానీ మనం ఇదే కర్వ్ని మనం కనుక చూస్తే ఈ యొక్క 40 రూపీస్ అమౌంట్ అనేది ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది 70%. అంటే ఇక 80కి 60కి 70కి 80కి మధ్యలో ఉంది కాబట్టి 70. అంటే ఈ యొక్క 40 రూపాయల అమౌంట్ అనేది 70% పీపుల్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే రిమైనింగ్ 60% అమౌంట్ ఎవరికి ఉంటుంది, ఈ 30% ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే మన భారతదేశంలో ఈక్వల్ ఎంప్లాయ్మెంట్కి ఈక్వల్ వేజెస్ అనేవి లేవన్నమాట. అంటే ఒక గంట పనిదినానికి అందరికీ ఇప్పుడు ఒకవేళ చూసుకున్నాం అనుకోండి, ఆఫీసులో ఒక గంట పనిలో ఒక ప్యూన్కి ఆ కంపెనీ మేనేజర్కి యొక్క అమౌంట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. ప్యూన్ చేసేది అదే గంట పని, ఆ యొక్క మేనేజర్ చేసే పని కూడా అదే గంటలో అదే పని చేస్తాం. అంటే ఆ గంట టైం ప్రకారం చూసుకుంటే పని అదే ఉంటుంది. కానీ మనకు టైం మారినప్పటికీ కూడా ఈ యొక్క ఏవైతే స్టేజెస్ ప్రకారం ఈ యొక్క అమౌంట్ అనేది మారిపోద్ది అనమాట. సో దీన్ని మనం లారెన్స్ కర్వ్ అంటాం. ఈ లారెన్స్ కర్వ్ అనేది ఎప్పుడు కూడా ఈ యొక్క కర్వ్ స్ట్రక్చరే ఉంటుంది, కానీ లైన్లో ఎప్పుడు ఉండదు అనమాట. ఇది కర్వ్ అనమాట. సో ఇక్కడ ఇచ్చాడు అండి 40% అనేది 70% ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దీన్ని లారెన్స్ కర్వ్ అని అంటారనమాట. మెజర్స్ ఇన్ ఈక్వాలిటీస్ యూజింగ్ ద లారెన్స్ కర్వ్. ఈ లారెన్స్ కర్వ్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఇన్ఈక్వాలిటీస్ అనేది చెప్తాం అనమాట. ద ఫర్దర్ ద కర్వ్ ఓఏసి ఫ్రమ్ ద లైన్ ఆఫ్ ఈక్వాలిటీ ద గ్రేటర్ ఈజ్ ద ఇన్ఈక్వాలిటీ ప్రజెంట్ ఇన్ ద పాపులేషన్ టేకెన్. సో ఈ యొక్క ఏంటి ఈ యొక్క కర్వ్ అనేది ఏం చెప్తుందంటే మనం ఈ యొక్క ఓఏసీ కర్వ్ అనేది చూస్తుంటే ఇది ఈక్వల్ కర్వ్ అనమాట. దీంతో పోల్చుకుంటే ఈ లారెన్స్ కర్వ్ అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలను అనేవి చూపిస్తూ ఉంటుంది అనమాట. జీనీ కోఎఫిషియంట్ ఈజ్ ద రేషియో బిట్వీన్ ద ఏరియా అబోవ్ లారెన్స్ కర్వ్ అప్ టు ద లైన్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ద ఏరియా బిలో ద లారెన్స్ కర్వ్ అప్ టు ద యాక్సిస్ ఆఫ్ గ్రాఫ్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క జీనీ కోఎఫిషియంట్ అనే దాన్ని చూస్తే కనుక ఈ లారెన్స్ కర్వ్కి ఈ యొక్క ఎబోవ్ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాకి తర్వాత దీంట్లో ఉన్న బిలో ఉన్నటువంటి ఏరియా ఉన్నటువంటి రేషియోని మనం ఏమంటామంటే ఈ యొక్క జీనీ కోఎఫిషియంట్ అన్నమాట. దీని మధ్య రేషియో ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం చూస్తే కనుక ఈ యొక్క హైయెస్ట్ ఉంది, ఇది పైకి ఉంది. అంటే ఈ యొక్క అమౌంట్ అనేది మన లారెన్స్ కర్వ్ పైన కనుక చూసుకుంటే ఈ అమౌంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఈ అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ రెండింటి కనుక మనం డివైడ్ చేస్తే అప్పుడు కూడా వన్ కన్నా ఎక్కువ వస్తుంది అనమాట. 1 కన్నా ఎక్కువ వచ్చింది అంటే కనుక దాన్ని ఏమంటారంటే ఇన్ఈక్వాలిటీస్ అంటాం. 0 కనుక వచ్చింది అనుకోండి, అంటే ఈ కర్వ్ అనేది ఇలా ఉందనుకోండి 0 వస్తుంది. ఎప్పుడైనా సరే ఈక్వల్గా ఉందనుకోండి, ఇక్కడ 50 ఉంటే ఇక్కడ 50 వచ్చిందంటే మనకు 0 అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇన్ఈక్వల్గా అంటే 1 కన్నా ఎక్కువ ఉందనుకోండి ఈ రేషియో, అప్పుడు ఏమంటామంటే ఇన్ఈక్వాలిటీ అంటాం. 0 అనేది ఎప్పుడు కూడా మనకి ఏం చూపిస్తుంది అంటే ఈక్వాలిటీ రేషియోని చూపిస్తుంది. అదే ఈ యొక్క లారెన్స్ కర్వ్ కాబట్టి జీనీ కోఎఫిషియంట్ కావచ్చు. నెక్స్ట్ శ్రీలంక మాల్దీవ్స్ ఆర్ నౌ మిసైల్స్ ఫ్రీ
అంటే ఇక మిజిల్స్ రూబిల్లా అనే ఒక వైరస్ ఏదైతే ఉందో ఆ యొక్క వైరస్ సంబంధించి ఈ శ్రీలంక అనేవి మాల్దీవ్స్ అనేవి ఈ వైరస్ నుంచి బయటపడ్డాయి అనమాట. ఆ దేశంలో జీరో పాజిటివ్ కేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక మిసిల్స్ రోగం గురించి తెలుసుకుందాం. ఇది ఒక వైరస్ సంబంధించిన వ్యాధి. వైరస్ సంబంధించిన వ్యాధికి సంబంధించి ఎక్కువగా మందులు కానీ వ్యాక్సిన్లు కానీ ఎక్కువగా అవైలబిలిటీ ఉండవు. మనం ఇప్పుడు చూసుకుంటే హెచ్ఐవి కావచ్చు, SARS-CoV-2 కావచ్చు, సాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ వైరస్లకి వేటికి కూడా మందులు లేవన్నమాట. జస్ట్ వీటిని నివారించడం మాత్రమే, కొంత ఒక మన జాగ్రత్తలు పాటించి వాటిని నివారించడం మాత్రమే చేయగలం అనమాట. సో ఏంటంటే ఇది ఎప్పుడు కూడా మనకు ఈ యొక్క వైరస్ ఎక్కువగా కూడా రెస్పిరేటరీ ట్రాక్స్ సంబంధించి అంటే ఊపిరితిత్తుల కోశ సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించి వస్తుంది అనమాట. ఇది కూడా స్ప్రెడ్ అవ్వడం కూడా బాడీ టు బాడీ అనమాట. సో హ్యూమన్ డిసీజ్ ఇది మనుషుల్లో మాత్రమే ఉన్నటువంటి జంతువులకు సంబంధించింది కాదు. నాట్ టు నోన్ అక్కర్ ఇన్ యానిమల్స్లో మనకు ఎప్పుడు ఈ యొక్క వ్యాధి రక్షణ అనేది కనపడలేదన్నమాట. ఇప్పుడు ఎలా పాస్ అవుతుందంటే డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల కావచ్చు, లేకపోతే ఎయిర్ వల్ల కావచ్చు, స్ప్రెడ్ కాఫ్ ద్వారా కానీ, మనం జలుబు ద్వారా కానీ, తుమ్ముల ద్వారా కానీ, లేకపోతే చేదటం వల్ల కానీ ఈ యొక్క వ్యాధి అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది అనమాట. సిమ్టమ్స్ చూసుకుంటే కనుక ఫస్ట్గా ఎప్పుడైనా సరే వైరస్ సంబంధించిన ఏ వ్యాధి అయినా కానీ హై ఫీవర్ అనేది ఉంటుంది. మీరు హెచ్ఐవి చూసుకోండి, SARS-CoV-2 చూసుకోండి, మిసిల్స్ చూసుకోండి, ఏవైనా కానీ హై ఫీవర్ ఉంటుంది. తర్వాత బాగా ముక్కులు కారిపోయే అంటే రన్నీ నోస్ అనమాట, బాగా ముక్కులు కారిపోతాయి అంటారు చూసారు అలా. తర్వాత కాఫ్ ఉంటుంది. రెడ్ అండ్ వాటరీ ఐస్ అంటే ఎర్రటి కళ్ళు, అంటే కళ్ళెమ్మటి ఎప్పుడు నీళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ స్మాల్ వైట్ స్పాట్స్ ఇన్సైడ్ చీక్స్, చెంపల మీద ఏంటంటే తెల్ల మచ్చలు, స్ఫోటక మచ్చల్లాగా వస్తాయి అన్నమాట. ఆఫ్టర్ సెవరల్ డేస్ ర్యాష్ ఎరప్టెడ్ యూజువల్లీ ఆన్ ద ఫేస్ అండ్ అప్పర్ నెక్, అంటే మన యొక్క మెడ వైపు కావచ్చు, మన మొహం మీద కావచ్చు, ర్యాషెస్ అనేవి బాగా ఎక్కువగా హెవీగా వస్తాయి అన్నమాట. తర్వాత మోస్ట్ మిసిల్స్ రిలేటెడ్ డెత్స్ ఆర్ కాజ్డ్ బై ద కాంప్లికేషన్ అసోసియేటెడ్ విత్ ద డిసీజ్, అంటే ఈ యొక్క ఏదైతే కాంప్లికేటెడ్ అసోసియేషన్ డిసీజ్ ఎవరితో అయితే ఎక్కువ కాంప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క మరణాలు సంభవించిన చూద్దాం. సీరియస్ కాంప్లికేషన్స్ ఇంక్లూడ్ బ్లైండ్నెస్, అంటే దీంట్లో ఏంటంటే అంధత్వం కూడా ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎన్ఫెలిటిస్ సర్వ్స్ డయేరియా అండ్ రిలేటెడ్ డీహైడ్రేషన్ అండ్ సర్వ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ సచ్ యాజ్ నిమోనియా, అంటే ఏవైతే కొన్ని డయేరియా కావచ్చు, లేకపోతే డీహైడ్రేషన్ అంటే డయేరియా వచ్చిందంటే ఆటోమేటిక్గా మన బాడీలో అనేది వాటర్ శాతం అనేది కోల్పోతాం, దాన్ని డీహైడ్రేషన్ అంటాం. సో ఇలాంటి అన్ని అంశాలు అనేవి కూడా ఈ యొక్క రెస్పిరేటరీ ఇన్ఆర్డర్ అనే దానికి కారణం అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే నిమోనియా, రక్తహీనత, బలహీనత అనేది ఏర్పడి వాళ్ళకు చావుకు మరణాలకు దారితీస్తుంది అనమాట. హూ ఈజ్ ఎట్ రిస్క్, అంటే ఎక్కువగా దీంట్లో ఈ యొక్క వ్యాధి వల్ల ప్రమాద స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరంటే యంగ్ చిల్డ్రన్ అండ్ అన్వ్యాక్సినేటెడ్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఎవరైతే గర్భస్థ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యాక్సిన్ వేయలేదనుకోండి వాళ్ళకి, తర్వాత ఎవరైతే వ్యాక్సిన్ వేసుకుని చిన్నపిల్లలకు వస్తుందన్నమాట. నాన్ ఇమ్యూన్ పర్సన్స్, అంటే ఈ యొక్క రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ వ్యాధి అనేది బాగా తొందరగా అటాక్ అవుతుందన్నమాట. ట్రీట్మెంట్ నో స్పెసిఫిక్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఫర్ ద మిసిల్స్ వైరస్, దీనికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది లేదనమాట. సపోర్టివ్ కేర్, అంటే ఏదైతే ఈ యొక్క వ్యాధి లక్షణాలను బట్టి ఆ వ్యాధి లక్షణాలను ఎప్పుడైతే మనం కంట్రోల్ చేస్తూ వస్తామో ఆ యొక్క వైరస్ ప్రభావం తగ్గి ఆ యొక్క వ్యాధి అనేది తగ్గిపోతుంది. సో ఈ యొక్క వ్యాధి లక్షణాలను మనం కంట్రోల్ చేయడమే ఈ యొక్క వ్యాధి యొక్క నివారణకు మార్గం అనమాట. ప్రివెన్షన్ త్రూ వ్యాక్సినేషన్, అంటే ఈ యొక్క వ్యాక్సినేషన్ ద్వారా మనం మిస్టర్ వ్యాక్సిన్ అనే ఒక ఇన్ ఇండియా అనే ఒక ద్వారా ఈ యొక్క వ్యాధిని మనం నిర్మూలించవచ్చు అనమాట. వ్యాక్సినేషన్ అనేది మామూలుగా ఎట్లా జరుగుతుందంటే రొటీన్గా ఏంటంటే చిల్డ్రన్కి, తర్వాత ఈ యొక్క ఇమ్యూనైజేషన్ క్యాంపెయిన్స్లో వ్యాక్సినేషన్ అనేది ఇస్తారనమాట. సో WHO అనేది ఈ యొక్క వ్యాక్సినేషన్ సంబంధించి 2 డోసులు అనేది రికమెండ్ చేస్తారనమాట. ఇప్పుడు 2018 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 19.2 మిలియన్ ఇన్ఫాంట్స్ వర్ నాట్ వ్యాక్సినేటెడ్ విత్ అట్లీస్ట్ 1 డోస్ ఆఫ్ ద మిసిల్స్ ఇన్ 2018, అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 19.2 మిలియన్ల మంది అనే వాళ్ళు ఈ యొక్క వ్యాక్సిన్ 2018 సంబంధించిన వ్యాక్సిన్ అనేది తీసుకోలేదన్నమాట. అబౌట్ 6.1 మిలియన్ వరా ఇన్ 3 కంట్రీస్ ఇండియా, నైజీరియా అండ్ పాకిస్తాన్, అంటే ఇప్పుడు మొత్తం 19.2 మంది యొక్క జనాభా ఉంటే దాంట్లో 6.1 మిలియన్ జనాభా అనేది మన భారతదేశం, నైజీరియా, పాకిస్తాన్లోనే ఉన్నారన్నమాట. అంటే వ్యాక్సినేషన్ తీసుకోకుండా ఉన్నవాళ్ళు. సెకండ్ స్టేజ్లో కూడా కొంతమంది వ్యాక్సిన్స్ తీసుకోని వాళ్ళు ఉన్నారనమాట. మిసిల్స్ కేసెస్ ఇన్ ఇండియా, మన భారతదేశంలో ఈ మిసిల్స్ కేసెస్ చూసుకుంటే ఇండియా స్టోర్డ్ 4th among 194 countries in the number of measles cases registered between July 2018 and June 2019, అంటే జూలై 2018 నుంచి జూన్ 2019 మధ్య కాలంలో మన భారతదేశం అనేది 4వ స్థానంలో ఉందన్నమాట మొత్తం 194 దేశాల్లో. ఇండియా హ్యాస్ ద లోయెస్ట్ మిసిల్స్ ఇన్సిడెన్స్ రేట్ పర్ మిలియన్ ఆన్ ద టాప్ 10 కంట్రీస్ 29.68, అంటే ఈ యొక్క ఇండియాకి సంబంధించి ఈ యొక్క మరణాల సంఖ్య అనేది చాలా తక్కువ అనమాట. టాప్ 10 దేశాలతో మన భారతదేశం పోల్చుకుంటే 29.68 కేసులు అనేవి లో ఇన్సిడెన్స్ కేసులు అనేవి ఉన్నాయన్నమాట. రేట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అమాంగ్ ద పాపులేషన్,
అంటే ఎక్కువగా ఈ వ్యాధిగ్రస్తులైన వాళ్ళు మన సంఖ్య కింద చూసుకుంటే ఎక్కువగా చిల్డ్రన్ ఏజెస్ ఆఫ్ 1 ఇయర్ లోపు ఉన్నోళ్ళు, తర్వాత చిల్డ్రన్ ఏజ్ బిట్వీన్ 1 ఇయర్ 1 to 4 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క వ్యాధి యొక్క తీవ్రత అనేది ఉందన్నమాట. వ్యాక్సినేషన్ రిమైన్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. మన భారతదేశంలో ఈ వ్యాక్సిన్ అందించడం అనేది ఇప్పటికీ కూడా పెద్ద సవాల్ అనమాట. వీళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వలేకపోతున్నారు అనమాట. యుఎన్ మేక్స్ అ పబ్లిక్ థాట్ కమ్యూనికేషన్ ఆన్ జేఎండ్కే. అంటే యునైటెడ్ నేషన్ అనేది ఈ యొక్క పబ్లిక్ థాట్ కమ్యూనికేషన్ అనేది జేఎండ్కే సంబంధించి, జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించిన అంశాన్ని అనేది రైజ్ చేసిందనమాట. రైజెస్ హ్యూమన్ రైట్ వైలేషన్ మైనారిటీ ఇష్యూస్. అంటే ఇక్కడ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ యొక్క హ్యూమన్ రైట్స్ అంటే మానవుల యొక్క హక్కులు అనేవి హరించబడ్డాయి. దాంతోపాటు మైనారిటీ ఇష్యూస్ అనమాట. అంటే తక్కువ సంఖ్యాకులైనటువంటి ఈ యొక్క వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఈ యొక్క యుఎన్ అనేది ఒక రిపోర్ట్ అనేది పబ్లిక్ చేసిందనమాట. యునైటెడ్ నేషన్స్ స్పెషల్ రిపోర్టర్స్. ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి స్పెషల్ రిపోర్టర్స్ అనేవాళ్ళు వచ్చారనమాట. ఈ స్పెషల్ రిపోర్టర్స్ గురించి తెలుసుకుందాం. స్పెషల్ రిపోర్టర్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద స్పెషల్ ప్రొసీజర్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. అంటే యుఎన్కి సంబంధించినటువంటి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఈ యొక్క స్పెషల్ వ్యక్తులు అనమాట. స్పెషల్ ప్రొసీజర్స్ అంటే ఏంటో చూద్దాం. ఏదర్ యాన్ ఇండివిజువల్ స్పెషల్ రిపోర్టర్స్ ఆర్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్. ఈ యొక్క ఇండివిజువల్గా చూసుకుంటే ఏదర్ అంటే వాళ్ళు ఈ ఇండివిజువల్ రెండింటికి సంబంధించి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క స్పెషల్ రిపోర్టర్లు కాదు, ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్లు వీళ్ళు కాకుండా ఉన్నవాళ్ళు అనమాట. ఆర్ ఏ వర్కింగ్ గ్రూప్ కంపోజ్డ్ ఆఫ్ 5 members ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద 5 యునైటెడ్ నేషన్ రీజనల్ గ్రూప్స్, ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా అండ్ ద కరేబియన్, ఈస్టర్న్ యూరోప్ అండ్ ద వెస్టర్న్ గ్రూప్. అంటే ఈ గ్రూప్లో మెంబర్స్ ఎవరు ఉంటారంటే 5 members ఉంటారన్నమాట. ఎవరంటే ఈ యొక్క ఆఫ్రికా దేశానికి, ఆసియా దేశానికి, లాటిన్ అమెరికాకి, తర్వాత కరేబియన్ దీవులకి, నెక్స్ట్ ఈ యొక్క ఈస్టర్న్ యూరోప్ అండ్ వెస్టర్న్ గ్రూప్ సంబంధించిన వాళ్ళు ఉంటారనమాట. రిపోర్ట్ యాన్యువల్లీ టు యునైటెడ్ హెచ్ఆర్సీ. అంటే యునైటెడ్ నేషన్స్ సంబంధించిన యుఎన్హెచ్ఆర్సీకి వీళ్ళు రిపోర్ట్ ఇస్తూ ఉంటారనమాట. ఆల్ ఆర్ అపాయింటెడ్ బై ద యుఎన్హెచ్ఆర్సీ. ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కమిషన్ వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేస్తూ ఉంటుంది అనమాట. దే ఆర్ నాట్ యుఎన్ స్టాఫ్ మెంబర్స్ అండ్ డు నాట్ రిసీవ్ ఫైనాన్షియల్ రెమ్యునరేషన్. వీళ్ళు యుఎన్ స్టాఫ్ మెంబర్స్ కాదు, యుఎన్ దగ్గర నుంచి ఎటువంటి యొక్క జీతపత్యాలు అనేవి తీసుకోవాలన్నమాట. ఏ మ్యాండేట్ హోల్డర్స్ ఆర్ టెన్యూర్ ఇన్ ఏ గివెన్ ఫంక్షన్ వెదర్ ఇట్ ఈజ్ ఏ థిమెటిక్ ఆర్ కంట్రీ మ్యాండేట్ ఈజ్ లిమిటెడ్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 6 years. అంటే వీళ్ళకి సంబంధించి మ్యాండేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 6 సంవత్సరాల కాలం పాటు వీళ్ళ యొక్క పదవిలో కొనసాగుతారనమాట. స్పెషల్ రిపోర్టర్స్ ఆర్ అపాయింటెడ్ టు ఎగ్జామిన్ అండ్ రిపోర్ట్ బ్యాక్ ఆన్ ఏ కంట్రీ సిచ్యువేషన్ ఆర్ ఏ స్పెసిఫిక్ హ్యూమన్ రైట్ థీమ్. అంటే ఈ యొక్క స్పెషల్ రిపోర్టర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదైనా ఒక దేశంలో సంబంధించి హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి స్పెసిఫిక్ అంశం గురించి వీళ్ళు ఏంటంటే దీని మీద పరిశోధన చేస్తారన్నమాట. యాజ్ ఆఫ్ 2017 దేర్ ఆర్ 44 థిమాటిక్ అండ్ 12 కంట్రీ మ్యాండేట్స్. అంటే ఈ యొక్క 2017 సంబంధించి 44 ఇలాంటి గ్రూప్స్ అనేవి ఏర్పడ్డాయి అనమాట. సో ఈ యొక్క 12 కంట్రీస్ సంబంధించినటువంటి ఈ యొక్క మ్యాండేట్ అనేది ఆదేశం అనేది ఇవ్వడం జరిగిందనమాట. ద సిస్టమ్ ఆఫ్ స్పెషల్ ప్రొసీజర్స్ కవర్స్ ఆల్ హ్యూమన్ రైట్స్, సివిల్, కల్చరల్, ఎకనామిక్, పొలిటికల్ అండ్ సోషల్. అంటే ఈ యొక్క దీంట్లో ఈ యొక్క ప్రొసీజర్లో ముఖ్యంగా అన్ని అంశాలు ఉంటాయి అన్నమాట. హ్యూమన్ రైట్స్ సంబంధించినవి సివిల్ రైట్స్ కావచ్చు, లేకపోతే కల్చరల్ కావచ్చు, ఎకనామిక్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, సోషల్ అన్ని పరంగా ఈ యొక్క అంశాలు అనేవి దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. దే ఆల్సో కాంట్రిబ్యూట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టాండర్డ్స్, ఎంగేజ్ ఇన్ అడ్వొకసీ, రైజ్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ ప్రొవైడ్ అడ్వైస్ ఫర్ టెక్నికల్ కోఆపరేషన్. అంటే వీళ్ళు ఈ యొక్క కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలని చూస్తారు. దాంతోపాటు వాళ్ళు సరైనటువంటి ఈ యొక్క సలహాలు, సూచనలు, తర్వాత ఈ యొక్క సమాజంలో ఈ యొక్క పబ్లిక్ అవేర్నెస్ అనేది కలిగించడం దానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా వీళ్ళు చెప్తూ ఉంటారనమాట. ప్యానల్ ఫర్ క్రిమినల్ లా రిఫార్మ్స్ ల్యాక్స్ డైవర్సిటీ. క్రిమినల్ లాకు సంబంధించినటువంటి చట్టాల్లో మార్పులు తీసుకురావడానికి సంబంధించి ఏదైతే ఒక ప్యానల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట, ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో భిన్నత్వం అనేది లేదు, వాటిలో వాళ్ళు తీసుకొచ్చే దాంట్లో భిన్నత్వం అనేది లేదే అని చెప్పే ఆర్టికల్ అనమాట. సో దీనికి సంబంధించి రణబీర్ సింగ్ అనే ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రణబీర్ సింగ్ కమిటీ అనేది క్రిమినల్ లాస్ని రీఫార్మ్స్ సంబంధించిన ఏర్పాటు చేయడం కమిటీ అనమాట. సో ఈ యొక్క అంశం గురించే ఈ యొక్క ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే రణబీర్ సింగ్ కమిటీ దేనికి ఉద్దేశించబడింది అంటే క్రిమినల్ లాస్ సంబంధించినటువంటి రీఫార్మ్స్ సంబంధించి. సో ఒకసారి ఆ కమిటీ యొక్క అంశాలు చూద్దాం. కమిటీ టు రికమెండ్ క్రిమినల్ రిఫార్మ్స్. అంటే కమిటీ అనేది క్రిమినల్ రిఫార్మ్ సంబంధించిన కమిటీ అనేది దీని హెడ్ ఎవరంటే ప్రొఫెసర్ ఆఫ్ రణబీర్ సింగ్, చైర్పర్సన్ అనమాట. ఇతను వైస్ ఛాన్సలర్, నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ. నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ అనమాట. సో దానికి సంబంధించినటువంటి రిమైనింగ్ మెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 5 మెంబర్స్, ఒక హెడ్ చైర్పర్సన్ అనేవాడు ఉంటారు. ఆ 5 మెంబర్స్ ఉన్నాయి. ద కమిటీ సీక్స్ టు రికమెండేషన్ రిఫార్మ్స్ ఇన్ క్రిమినల్ లాస్ ఆఫ్ ద కంట్రీ ఇన్ principled, effective and efficient manner that ensure the safety and security of the individuals, the community and the nation, and which
prioritize the constitutional values of justice, dignity and inherent worth of the individual. అంటే ఈ యొక్క కమిటీ అనేది ఈ యొక్క క్రిమినల్ లా చట్టాలు అనేవి ఎప్పుడో చేయబడిన చట్టాలు అనమాట. దాంట్లో కొత్త మార్పులు తీసుకొచ్చి అవి ఇంకా ప్రభావవంతంగా లేకపోతే మంచి సామర్థ్యవంతంగా ఉండే విధంగా సెక్యూరిటీ, సేఫ్టీ అనేది అంటే భద్రత, రక్షణకు సంబంధించి ప్రతి ఒక్క ఇండివిజువల్కి సమానమైనటువంటి అధికారం అంటే సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగాను, తర్వాత ఈ యొక్క జస్టిస్ ఏదైతే ఉందో న్యాయం అనేది, తర్వాత ఈ సమాజంలో బతికే ఈ యొక్క అర్హత, డిగ్నిటీ కావచ్చు, తర్వాత ఇలాంటి ఇండివిజువల్కి సంబంధించిన అన్ని అంశాలు అనేవి మార్పులు తీసుకురావడానికి ఏర్పాటు చేయబడిన కమిటీయే ఇదనమాట. టువర్డ్స్ దిస్ ఎండ్ ద కమిటీ షెల్ ఆల్సో అండర్టేక్ కంట్రీ వైడ్ కన్సల్టేషన్స్ విత్ law enforcement agencies, prosecutors, judiciary, advocates, అకాడమీస్ అండ్ సివిల్ సొసైటీ ఇంక్లూడింగ్ మీడియా ఆర్గనైజేషన్స్. సో దీనికోసం వీళ్ళు ఏంటంటే ఈ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క దేశవ్యాప్తంగా కన్సల్టేషన్స్ అనేది జరుపుతున్నారన్నమాట. ఎవరితో? ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, చట్టాలకు సంబంధించిన ఏజెన్సీస్ కావచ్చు, ప్రాసిక్యూటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ విచారణ చేసేవాళ్ళు కావచ్చు, ఈ జ్యుడిషియరీకి సంబంధించి న్యాయ వ్యవస్థకు సంబంధించిన న్యాయ కోవిదులతోనూ, తర్వాత ఈ యొక్క అడ్వకేట్స్, లాయర్లు కావచ్చు, తర్వాత అకాడమీస్ అంటే ఈ యొక్క విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అంటే లా సంబంధించినటువంటి విద్యా సంస్థలు కావచ్చు, సివిల్ సొసైటీస్ అంటే పౌరుల యొక్క సొసైటీకి సంబంధించిన వీళ్ళందరినీ కూడా, దాంతోపాటు మీడియా ఆర్గనైజేషన్ యొక్క సలహాలు కూడా వీళ్ళు తీసుకుంటారన్నమాట. ద కమిటీ విల్ బి అసిస్టెడ్ బై ఏ సెట్ ఆఫ్ రీసెర్చర్స్ అండ్ కన్సల్టెంట్స్. అంటే ఈ యొక్క కమిటీకి ఎవరు సహాయం చేస్తారంటే కొంతమంది రీసెర్చర్స్, కన్సల్టెంట్స్ అనేవాళ్ళు వీళ్ళు సహాయం చేస్తారనమాట. సో దీంట్లో ఏంటంటే ఈ యొక్క ఇండివిజువల్ పీపుల్ యొక్క ఏవైతే అంశాలు అనేవి దీంట్లో ఇంక్లూడ్ చేయలేదని చెప్పేసి దీని మీద కొంత వ్యతిరేకత అనేది ఉందన్నమాట. అదే దానికి సంబంధించిన ఆర్టికల్. ఇక నెక్స్ట్ చూసుకుంటే నేవీ కంక్లూడ్ సముద్ర సేతు అనే ఆపరేషన్ అనేది దేనికి సంబంధించింది అంటే కోవిడ్-19 పెండమిక్ కారణంగా విదేశాల్లో ఉన్న భారతీయ పౌరుల్ని మన భారతదేశానికి తీసుకురావడానికి సంబంధించినటువంటి సముద్ర సేతు ఆపరేషన్ అనమాట. సో ఈ యొక్క దీనికి సంబంధించి కొన్ని ఇలాంటి మ్యాచింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క సముద్ర సేతు ఆపరేషన్ ప్రకారం ఏంటి ఏవేవి మనం కనుక చూసుకుంటే నెక్స్ట్ 2006లో సుకూన్ అనే ఒక ఆపరేషన్ అనేది మన భారతదేశం చేసిందనమాట. దేనికి సంబంధించి అంటే ఈ సుకూన్ అయిన 2016 ప్రకారం చూసుకుంటే ఈ యొక్క లెబనాన్ వార్కు సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క యుద్ధ ఖైదీలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క యెమెన్కి సంబంధించినటువంటి ఈ యొక్క యుద్ధాలకి సంబంధించినటువంటి 2015లో ఈ యొక్క సుకూన్ ఇన్ 2006, తర్వాత ఆపరేషన్ రాహెట్ అనేది 2015లో యెమెన్కు సంబంధించి, లేకపోతే నెక్స్ట్ ఈ యొక్క సుకూన్ అనే దానికి సంబంధించి ఈ యొక్క మిలిటరీ ఆపరేషన్ జరిగిందనమాట. ఇది ఎవరి కోసం అంటే లెబనాన్ వార్కు సంబంధించినటువంటి ఎవరైతే ఈ యొక్క యుద్ధానికి సంబంధించిన పౌరుల్ని మన భారతదేశానికి తీసుకురావడానికి ఈ యొక్క సుకూన్ 2006 అనేది లెబనాన్ సంబంధించింది. తర్వాత రాహెట్ 2015 అనేది ఈ యొక్క యెమెన్కు సంబంధించినటువంటి అంశాలు అనమాట. సో దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఆ క్వశ్చన్ సంబంధించి ఈ యొక్క బిట్ అనేది ఈ యొక్క తయారు చేయడం, ఈ యొక్క ఆర్టికల్ సంబంధించి ఈ క్వశ్చన్ తయారు చేశారు. నెక్స్ట్ ఫోకస్ ఆన్ కేపీ కేశవ్ మీనన్స్ అకౌంట్ ఆఫ్ మలబార్ రెబిలియన్. ఈ మలబార్ రెబిలియన్ గురించి మనం లాస్ట్ 29th జూన్న మనం యొక్క ఆర్టికల్ చెప్పుకున్న ఈ యొక్క మలబార్ యొక్క వార్ గురించి, ఈ యొక్క మోపెల్లా వార్ అని కూడా దీన్ని అన్నామని, ఇది యొక్క ముఖ్యంగా ముస్లింకి సంబంధించిన వార్ అని చెప్పేసి నాన్ కోఆపరేషన్ మూమెంట్కి ఈ యొక్క ఏదైతే క్విట్ ఇండియా మూమెంట్కి మధ్య జరిగినటువంటి ఒక మేజర్ అయినటువంటి ఇన్సిడెంట్ అనమాట. ఇది ఖిలాఫత్ ఉద్యమానికి అనుగుణంగా ముస్లిమ్స్ ఈ యొక్క కేరళ రీజియన్లో మలబార్ ప్రాంతంలో జరిగినటువంటి రెబిలియన్ అనమాట. ఇది రాను ఏమైందంటే మతకల్లోలాగా ఏర్పడింది అనమాట. ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క మలబార్లో ఉన్నటువంటి ఈ యొక్క మాపిల్లా అనేవాళ్ళు, మాపిల్లా అంటే ముస్లిం పీసెంట్స్ అనమాట, రైతులు వీళ్ళు. సో ఈ యొక్క హిందువులు అనేవాళ్ళు ఆ యొక్క భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య గొడవగా సంభవించింది. దానికి సంబంధించి కేపీ కేశవ్ మీనన్ అనే ఆయనకు సంబంధించినటువంటి ఈ యొక్క అంశం అనమాట. ఈయన రివోల్యూషనిస్ట్ అనమాట, రివోల్ట్కి ముఖ్యమైనటువంటి కారకమైనటువంటి వ్యక్తి అనమాట. సో దీని గురించి మీరు తెలుసుకోవాలంటే 29th సంబంధించిన జూన్ ఆర్టికల్ మీరు చూస్తే కనుక ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ స్టేట్ ఇష్యూస్ ఆర్డర్ రివోకింగ్ ఫ్రంట్స్ ఆఫ్ పోలీస్ మూమెంట్. అంటే ఫ్రంట్స్ ఆఫ్ పోలీస్ మూమెంట్ సంబంధించి ఈ రాష్ట్రాలు అనేవి కొన్ని అంశాలు అంటే ఆ యొక్క దాన్ని తిరిగి తీసుకోవాలని సంబంధించిన ఫ్రంట్స్ ఆఫ్ పోలీసింగ్ అనే దానికి సంబంధించి, అంటే ఫ్రంట్స్ ఆఫ్ పోలీసింగ్ అంటే పోలీస్ వ్యవస్థ అనేది అన్ని వేళల్లో అందరినీ మానిటర్ చేయలేదు. అంటే భారతదేశంలో ఉన్న పోలీస్ వ్యవస్థ లేకపోతే రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ వ్యవస్థ చూసుకుంటే కనుక రాష్ట్ర జనాభాకు సరిపోయేంత పోలీస్ వ్యవస్థ లేదు. కాబట్టి ఈ యొక్క కమ్యూనిటీ పోలీసింగ్ విధానం అనేది ఒక విధానాన్ని తీసుకొచ్చారన్నమాట. ఈ పోలీసింగ్ విధానం ప్రకారం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పౌరులు కావచ్చు, సభ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ పోలీసులకు సహకరించే విధంగా ఈ ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్గా వ్యవహరిస్తారన్నమాట. ఏదైనా సరే అన్యాయం కానీ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు జరిగితే ఆ యొక్క కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ పోలీసింగ్ వాళ్ళు దాన్ని రికార్డ్ చేసుకుని వాళ్ళు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడమే దీంట్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అనమాట. ద పోలీస్ ఆర్ ద పబ్లిక్ అండ్ ద పబ్లిక్ ఆర్ ద పోలీస్. అంటే దీని ప్రకారం ఏంటంటే
పోలీసులే పబ్లిక్, పబ్లికే పోలీస్. అంటే పోలీసులు కూడా పబ్లిక్లో భాగమే, పబ్లిక్ కూడా పోలీసులో భాగమే అని చెప్పే అంశానికి సంబంధించి కమ్యూనిటీ పోలీసింగ్ అనమాట. అంటే ఈ యొక్క ఫస్ట్ మనకు స్టార్టెడ్ ఇన్ 1993 ఇన్ రామనంతపురం డిస్టిక్ ఆఫ్ తమిళనాడు. ఈ రామనంతపురం డిస్టిక్ తమిళనాడులో 1993 ఫస్ట్ దీని గురించి చెప్పారనమాట. ఆ యొక్క ఎస్పీ అనే ఆ రామనంతపురం డిస్టిక్ సంబంధించిన ఈ యొక్క సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనే ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని మొదలుపెట్టాడు అనమాట. ఎనీ మెంబర్ ఆఫ్ ద పబ్లిక్, మేల్ ఆర్ ఫీమేల్, who are not involved in a civil or criminal case can become a member of FPO. అంటే ఎవరైతే ఈ యొక్క మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఈ యొక్క సమాజంలో నివసించే వ్యక్తులు అతని మీద ఎటువంటి సివిల్ కానీ క్రిమినల్ కేసు అనేది కనుక లేకుండా ఉంటే అతను ఈ యొక్క ఎఫ్పిఓలో మెంబర్ కావచ్చు అనమాట. అంటే పోలీసులకు ఇన్ఫార్మర్ అండి, జస్ట్ లైక్ ఒక ఇన్ఫార్మర్ అనమాట. దే జనరల్లీ అసిస్ట్ పోలీస్ ఇన్ ద పోలీస్ డ్యూటీ సచ్ యాజ్ కమ్యూనిటీ సర్వీసెస్ ఇన్ అ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ ప్రివెంటింగ్ క్రైమ్స్. వీళ్ళు సాధారణంగా పోలీసులకు కొంతవరకు సహాయం చేస్తూ ఉంటారన్నమాట. ఏ అంశాలకు సంబంధించి కమ్యూనిటీ సర్వీసెస్ సంబంధించి, తర్వాత ట్రాఫిక్కి సంబంధించి మేనేజ్మెంట్, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అంటే క్రైమ్ జరగకుండా ఏదైనా తప్పు జరగకుండా చూడటంలో వీళ్ళకి పోలీసులకు సహకరిస్తూ ఉంటారనమాట. సో వీళ్ళకి ఎటువంటి అధికారాలు అనేవి ఉండవు, వీళ్ళు చాలా రిస్ట్రిక్షన్లో ఉంటాయి అనమాట. వీళ్ళ ప్రకారం డూస్ అండ్ డోనాట్స్ అని కూడా ఇవ్వడం జరిగిందనమాట. వీళ్ళు కమ్యూనిటీ సర్వీస్, తర్వాత ఫాలో సేఫ్టీ అండ్ ట్రాఫిక్ రూల్స్, తర్వాత లెండ్ ఏ హెల్పింగ్ హ్యాండ్ ఇవి దీనికి సంబంధించిన ఏమేమి చేయకూడదంటే పోలీసులాగా వీళ్ళు వ్యవహరించకూడదు. వీళ్ళ చాలా వరకు పరిమితులు అనేవి ఉన్నాయన్నమాట. అవన్నీ ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు ఇవి చెక్ చేయండి. ఇక ఇవండి ఈరోజు నా హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్. ఓకే, ఇక మనం ఏవైతే మనం లాస్ట్ సెషన్ అయినటువంటి ఈ యొక్క క్వశ్చన్స్ సంబంధించినటువంటి వాటికి కనుక చూస్తే కనుక మనం ఏవైతే మిస్ చేసామో ఆ క్వశ్చన్స్ అనేవి వరుసగా చూద్దామండి. ఒకసారి ఫస్ట్ దగ్గర నుంచి టెక్స్ట్ చేసి ఇక ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద యునైటెడ్ నేషన్ స్పెషల్ రిపోర్టర్స్. అంటే యునైటెడ్ స్టేట్స్ సంబంధించినటువంటి స్పెషల్ రిపోర్టర్స్ సంబంధించినటువంటి అంశాలు ఏంటో చూడమన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. ఏది కరెక్ట్ అయితే మనం చెప్పాలా. దే ఆర్ అపాయింటెడ్ బై ద యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అండ్ ఆర్ యాన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ద యుఎన్ హ్యూమన్ రైట్స్ మిషనరీ. ఇది రైటే కదా. ఇది ఎవరు అపాయింట్ చేస్తారంటే హ్యూమన్ రైట్స్ కమిషన్, ఏది యుఎన్కి సంబంధించినటువంటి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేవాళ్ళు దీన్ని ఏర్పాటు చేస్తారు. సో ఈ యొక్క ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట యుఎన్ హ్యూమన్ రైట్స్ మిషనరీలో ఇది ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఇది కరెక్టే. స్పెషల్ రిపోర్టర్స్ ఆర్ నాట్ యుఎన్ స్టాఫ్ మెంబర్స్ ఆర్ డు నాట్ రిసీవ్ ఫైనాన్షియల్ రెమ్యునరేషన్. ఈ యొక్క యుఎన్ స్టాఫ్కు సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎటువంటి ఫైనాన్షియల్గా అక్కడి నుంచి వాళ్ళు డబ్బులు అనేవి కానీ ఏవి కూడా తీసుకోరు, జీతపద్యాలు తీసుకోరని ఆల్రెడీ చెప్పాం. ఎందుకని, పారదర్శకంగా ఉండటం కోసం. యుఎన్ దగ్గర స్టాఫ్ దగ్గర నుంచి వాళ్ళు కనుక ఇలాంటి ఏమైనా తీసుకున్నారనుకోండి, ఒక స్టాఫ్ అయ్యారనుకోండి, వాళ్ళు బయాసింగ్ ఉండొచ్చు అనమాట. యునైటెడ్ నేషన్లో బయాసింగ్ ఉండొచ్చు అనమాట. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో మనకు కరెక్ట్ అడిగాడు కాబట్టి బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ చూస్తే కనుక, రీసెంట్లీ మనం ఆల్రెడీ చూసాము, రణబీర్ సింగ్ కమిటీ అనేది ఈ యొక్క క్రిమినల్ రిఫార్మ్ సంబంధించిన కమిటీ. ఈ యొక్క డేటా ప్రొటెక్షన్ ఇన్ ఇండియా అనే దానికి సంబంధించి బిఎన్ కృష్ణ కమిటీ అనేది ఉందన్నమాట. ఈ యొక్క బిఎన్ కృష్ణ కమిటీ అనేది దీన్ని చూస్తుంది. తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది మూర్తి కమిటీ అనేది ఒక కమిటీ ఉంది. సో ఆదిలో చూస్తారనమాట. సో లేబర్ రిఫార్మ్స్ మీద ఎటువంటి కమిటీ అనేది లేదనమాట. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ యొక్క సముద్ర సేతు కనుక ఈ యొక్క ఆప్షన్స్ ప్రకారం మనకు ఈ యొక్క 2019-20కి సంబంధించి సముద్ర సేతు అనేది కోవిడ్-19 సంబంధించింది అనమాట. సుకూన్ అనేది అయినా కనుక మనం ఆల్రెడీ చూసాం 2006 సంబంధించి ఈ యొక్క లెబనాన్ సంబంధించిన ఆపరేషన్, ఇది కూడా కరెక్ట్ మ్యాచ్. నెక్స్ట్ 2015 సంబంధించి రాహట్ అనేది ఈ యొక్క యమన్ సివిల్ వార్ సంబంధించిన ఇదనమాట. ఈ యొక్క ఆపరేషన్స్ జరిగినాయి అనమాట. అంటే అక్కడ ఉన్న మన భారతీయ పౌరులు తీసుకురావడానికి సంబంధించిన ఆపరేషన్స్ అనమాట. సో ఈ 3 ఆప్షన్స్ కరెక్టే కాబట్టి 1, 2 and 3 అనేది మనం చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మనం ఫోర్త్ క్వశ్చన్ చూస్తే కనుక, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద కమ్యూనిటీ పోలీసింగ్. కమ్యూనిటీ పోలీసింగ్ సంబంధించినటువంటి అంశాలు అనే దాని గురించి స్టేట్మెంట్స్ ఏమని అడిగాడు, కరెక్ట్ స్టేట్మెంటే అడిగాడు. చూడండి, మనం ఫస్ట్ ఇది చూడాలి. ఆ బిట్లో మెంబర్స్ ఆఫ్ ద పబ్లిక్ అదర్ దాన్ పోలీస్ ఆర్ పెయిడ్ టు గివ్ ఫుల్ టైమ్ అటెన్షన్ టు డ్యూటీస్ విచ్ ఆర్ ఇన్క్యూబెంట్ ఆన్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ద ఇంటెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ వెల్ఫేర్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ యొక్క పబ్లిక్ పోలీసింగ్ అంటే మెంబర్స్ ఆఫ్ ద పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుల్ టైం అటెన్షన్ అనేది ఉండాలి. ఫుల్ టైం అటెన్షన్ ఎప్పుడు ఏ పబ్లిక్ ఉండడు. ఎప్పుడైనా సరే తన యొక్క దైనందిన జీవితంలో ఏదైనా అంశాలు కనుక జరిగితే ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే. ఇక్కడ ఏమన్నాడు, మళ్ళీ ఆన్ ఎవ్రీ సిటిజన్ అన్నాడు. ఎవ్రీ సిటిజన్ కూడా కాదు, మనం ఇందాక మనం ఒక రిస్ట్రిక్షన్ చెప్పాం. ఏంటి, అతని మీద ఎటువంటి సివిల్ కానీ క్రిమినల్ కేసు అనేవి కానీ ఉండకూడదని చెప్పాం. ఈ 2 అంశాల్లో ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి సో ఈ యొక్క స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూస్తే, అదర్ దాన్ అసిస్టింగ్ ద పబ్లిక్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ కమ్యూనిటీ పోలీసింగ్ పర్ఫార్మ్ ఎనీ టాస్క్ ఆఫ్ ద పోలీస్ పర్సనల్ ఇన్ దేర్ ఆబ్సెన్స్. అంటే పోలీసులు లేకుండా పోలీసులు చేసే ఏ పని అయినా సరే వాళ్ళ యొక్క పోలీసుల యొక్క ఆప్షన్స్లో వాడు చేయొచ్చు అన్నాడు. కానీ దీంట్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పోలీసులు చేసే పని ఏ పని చేయకూడదు. వీళ్ళ యొక్క విధి ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రమే, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం తప్పితే వీళ్ళకి ఎటువంటి హక్కు కానీ అధికారం కానీ పోలీసుల యొక్క విధించాల్సిన హక్కులు ఏవి వీళ్ళకి లేవన్నమాట.
సో ఇది కూడా తప్పే. సో ఇక్కడ నెయిదర్ 1 nor 2 మన కరెక్ట్ అడిగాడు కాబట్టి నెయిదర్ 1 nor 2 అనండి. నెక్స్ట్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద ఫిగిటివ్ ఎకనమిక్ అఫెండర్ యాక్ట్ 2018. ఫిగిటివ్ ఎకనమిక్ యాక్టర్ ఎఫ్ఈఓ కింద అఫెండర్ కింద యాక్ట్ అనేది 2018 కింద మనం చూస్తే యాన్ ఇండివిజువల్ కెన్ బి డిజిగ్నేటెడ్ ఎఫ్ఈఓ ఇఫ్ యాన్ అరెస్ట్ వారెంట్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ అగెన్స్ట్ హిమ్ ఫర్ ఎనీ అఫెన్స్ వేర్ ద వాల్యూ ఇన్వాల్వ్డ్ ₹100 crores అంటే ఓవర్ 100 crores కనుక ఉంటే కనుక అతను మనం ఎఫ్ఈఓ కింద చూస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే అరెస్ట్ వారెంట్ అన్నాడు. అరెస్ట్ వారెంట్ అనేది ఎలా ఇవ్వడం జరిగింది, ఎనీ అఫెన్స్ అనేది జరిగింది. ఎనీ అఫెన్స్ కాదు, షెడ్యూల్డ్ అఫెన్స్ కింద మనం ఆల్రెడీ చెప్పుకుందాం. షెడ్యూల్డ్ అఫెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే అని చెప్పాము. అంటే కొన్ని షెడ్యూల్డ్ అఫెన్స్ కింద మనం కొన్ని నియమాలు చెప్పాము అనమాట. ఎవడైనా అఫెండర్ అవ్వాలి అంటే అతను మన భారతదేశం నుంచి విడిచిపెట్టిపోయి ఉండాలా. అతను భారతదేశం నుంచి విడిచిపెట్టిపోయిన తర్వాత అతని మీద హైకోర్టులో కేసు వేస్తే కనుక అతను 6 వారాల కాలం లోపల కనుక వచ్చి అటెండ్ కనుక అవ్వకపోతే అతన్ని ఇప్పుడు ఎఫ్ఈఓ కింద మనం పెడతామని చెప్పారు. సో ఎనీ అఫెన్స్ కాదు, ఈ యొక్క షెడ్యూల్డ్ అఫెన్స్ కింద మాత్రమే. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. సో ద జడ్జిమెంట్ ఆఫ్ అ స్పెషల్ కోర్ట్ కెన్ బి appealed before district court provided if such a appeal is made within 30 days from the date of judgment. డేట్ ఆఫ్ జడ్జిమెంట్ లోపు 30 రోజుల లోపు అతను ఉండవు. ఇదంతా కరెక్టే. కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్ట్ అన్నాడు. మనం ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ కూడా హైకోర్టులే చూస్తాయి అనమాట. సో డిస్ట్రిక్ట్ కోర్టు కాదు, హైకోర్టు ఉంటే కనుక కరెక్ట్ అయి ఉండేది. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో నెయిదర్ 1 nor 2 is the right answer. Which among the following is correct with a reference to the Gini coefficient? జీనీ కోఎఫిషియంట్ ప్రకారం ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అనేది చెప్పడం జరిగిందనమాట. జీనీ కోఎఫిషియంట్ ఆఫ్ 0 ఇండికేట్స్ ద పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ 1 ఇండికేట్స్ ద పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క 0 దాని ప్రకారం మనం 0 వస్తే ఈక్వాలిటీ అని చెప్పాము, ఇక 1 వస్తే ఇన్ఈక్వాలిటీ అని చెప్పాము. కానీ ఇక్కడ వైస్ వర్సా అంటే రివర్స్ చేసి ఇచ్చాడు అన్నమాట, తిప్పి ఇచ్చాడు. సో దీన్ని ఇచ్చాడు, దీన్ని ఇచ్చాడు, కాబట్టి ఇది రాంగ్, ఇది తప్పు. ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. ద లైన్ ఆఫ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ కాల్డ్ ద లారెన్స్ కర్వ్. ఈ యొక్క ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లైన్ కాదు, ఇది కర్వ్. ది కర్వ్ ఆఫ్ ద ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ కాల్డ్ ద లారెన్స్ కర్వ్. కర్వ్ అనాల, లైన్ కాదు, ఇది కర్వ్ కదా, దీని లైన్ అని ఎలా చెప్తాం? ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే. సో మనం నెక్స్ట్ చూసుకుంటే ద ఫర్దర్ ద లారెన్స్ కర్వ్ ఫ్రమ్ ద లైన్ ఆఫ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ గ్రేటర్ దాన్ ఈజ్ ద ఇన్ఈక్వల్ ప్రజెన్స్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫర్దర్ లారెన్స్ కర్వ్ అనేది ఎప్పుడు కనుక చూసుకుంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది లైన్ ఆఫ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది పెద్దగా ఉంటుంది. తర్వాత గ్రేటర్ ఈజ్ ద ఇన్ఈక్వాలిటీ ప్రజెన్స్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్. అంటే ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క లారెన్స్ కర్వ్. అంతే కదా, మనకి ఇన్ఈక్వాలిటీస్ అని మనం చెప్పాం కదా, 40% శాలరీని 70% పీపుల్ అనేవాళ్ళు పంచుకుంటున్నారు అని చెప్పాం. సో ఇన్ఈక్వాలిటీస్ అనేవి గ్రేటర్గా ఉన్నాయి. తర్వాత ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పటికీ కూడా, అంటే ఇక లారెన్స్ కర్వ్ అనేది లైన్ ఆఫ్ కర్వ్ అనేది ఇక్కడ ఈ లైన్ చూస్తే కనుక ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పటికీ ఈ లారెన్స్ కర్వ్లో ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉంటాయన్న కాబట్టి ఇది రైట్ స్టేట్మెంట్. సో ఇట్ ప్రైమరీలీ ఇండికేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఎకానమీ. ఇది అన్ఎంప్లాయ్మెంట్కి ఇన్ఫ్లేషన్కి సంబంధించిన ఇది ఎకానమీ కాదు, ఇది ఫిలిప్ కర్వ్ అంటాం అనమాట. దీని పేరు ఏంటంటే ఫిలిప్ కర్వ్. సో ఇది దీనికి సంబంధించింది కాదు. సో మనకు రైట్ ఆప్షన్ వచ్చేసి సి ఓన్లీ. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రీసెంట్లీ WHO సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ రిజాల్వ్ టు ఎలిమినేట్ మిసెల్స్ అండ్ రూబెల్లా బై 2023 విత్ రిఫరెన్స్ టు ద మిసెల్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు. ఈ యొక్క WHO సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ ప్రకారం ఏంటంటే వన్ ఆఫ్ ద సిక్స్ WHO రీజియన్స్ అనమాట. ఈ WHO అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 6 రీజియన్స్కి విడగొట్టారు. ఈ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ అనేది 6 రీజియన్లో ఇది ఒకటి అనమాట. దీంట్లో మొత్తం 11 మెంబర్ స్టేట్స్ ఉంటాయి అనమాట. బంగ్లాదేశ్, భూటాన్, నెక్స్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇండియా, ఇండోనేషియా, మాల్దీవ్స్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, టైమూర్ లెస్టే. అంటే ఈ యొక్క 11 దేశాలు అనేవి దీంట్లో భాగం అనమాట. మిసిల్స్ ఎలిమినేటెడ్ అండ్ రుబెల్లా కంట్రోల్ హ్యాస్ బీన్ రీజనల్ ఫ్లాగ్షిప్ ప్రయారిటీ సిన్స్ 2014. అంటే ఈ యొక్క మిసిల్స్ అనే దాన్ని పూర్తిగా నిర్మూలించాలా, ఈ యొక్క రూబెల్లా అనే దాన్ని కంట్రోల్ చేయాలనేది 2014 సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఫ్లాగ్షిప్ ప్రయారిటీ ప్రోగ్రామ్ అనమాట. 5 కంట్రీస్ హ్యావ్ ఎలిమినేటెడ్ మిసిల్స్. అంటే భూటాన్ ఒకటి, నెక్స్ట్ DPR ఒకటి, కొరియా ఒకటి, మాల్దీవ్స్ ఒకటి. ఇప్పుడు రీసెంట్గా మనం మాల్దీవ్స్, శ్రీలంక గురించి ఆర్టికల్ చూసాం. నెక్స్ట్ టైమూర్ లెస్ట్ అనేది. ఈ యొక్క 5 దేశాలు అనేవి కూడా ఈ యొక్క మిసిల్స్ని ఎలిమినేట్ చేసినాయి అనమాట. 6 కంట్రీస్ హ్యావ్ కంట్రోల్ రూబెల్లా. 6 కంట్రీస్ 6 కంట్రీలు రూబెల్లాని కంట్రోల్ చేసినాయి. ఇది బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, నేపాల్, శ్రీలంక అండ్ టైమూర్ లెస్ట్. ఈ టైమూర్ లెస్ట్ అనేది చూస్తే కనుక నెక్స్ట్ శ్రీలంక, టైమూర్ లెస్ట్, తర్వాత ఈ మాల్దీవ్స్ అనేవి ఇవి ఏవైతే ఈ యొక్క 2014లో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ రీచ్ అయినాయి, ఆల్రెడీ ఇవి మిసిల్స్ ఎలిమినేట్ చేసినాయి, ఇవి కంట్రోల్ చేసినాయి అనమాట. సో బంగ్లాదేశ్, భూటాన్ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ రీచ్ అయింది.
సో ఇక్కడ బంగ్లాదేశ్ కొంతవరకు వెనకబడి ఉంది. నెక్స్ట్ డిపిఆర్ ఆఫ్ కొరియా అనేది కొంతవరకు వెనకబడి ఉంది. మన భారతదేశం అయితే రెండిట్లో కూడా లేదు, అంటే ఈ యొక్క ఎలిమినేట్ చేయలేదు, మిసిల్స్ని ఎలిమినేట్ చేయలేదు, రూబెల్లాని కంట్రోల్ చేయలేకపోయింది అనమాట. సో దీని ప్రకారం ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవో అడుగుతున్నాను అనమాట. మిసిల్స్ ఈజ్ ఏ హైలీ కంటేజియస్ అండ్ సీరియస్ డిసీజ్ కాజ్డ్ బై ద వైరస్ ఇన్ ద ప్రాక్సిమీ వైరస్ అనమాట, పారామాక్సీ వైరస్ అనమాట. సో ఈ యొక్క ఫ్యామిలీకి సంబంధించింది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మిసిల్స్ ఈజ్ ఏ హ్యూమన్ డిసీజ్ అండ్ ఈజ్ నాట్ నోన్ టు అక్కర్ ఇన్ యానిమల్స్. ఇది మనుషులకు మాత్రమే వచ్చింది, ఈ యొక్క జంతువులు రాలేదని ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. మిసిల్స్ ఈజ్ స్ప్రెడ్ బై కాఫింగ్ అండ్ స్కీజింగ్, క్లోజ్ పర్సనల్ కాంటాక్ట్ అండ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ నాసిల్ ఆర్ థ్రోట్ సెక్రేషన్. అంటే ఈ యొక్క మిసిల్స్ అనేది ఎవరైతే దగ్గు జలుబు ఉన్న వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఈ యొక్క నాసిల్స్ థ్రోట్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఎవరైతే ఉంటారో ఆ వ్యాధిగ్రస్తులైన వాళ్ళతో వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇంకా మిగిలిపోయింది ఇదే కాబట్టి ఇదే రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఇన్ 2020 ఇండియా బికేమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద WHO సౌత్ ఈస్ట్ రీజియన్ టు ఎలిమినేట్ మిసిల్స్. మన భారతదేశం అనేది ఫస్ట్ కంట్రీ అన్నాడు. అసలు మన భారతదేశంలో ఇక మిసిల్స్ అనేది ఇంతవరకు ఎలిమినేట్ అవ్వలేదు, ఫస్ట్ దేశం ఎలా అవుతుంది? సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో మనకి ఇది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఇదే రైట్ ఆప్షన్ ఈ యొక్క క్వశ్చన్కి సంబంధించి. సో ఇవండి ఈరోజు నా టోటల్ న్యూస్ అనాలిసిస్ ప్లస్ ఈ యొక్క ఆర్టికల్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.